నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఎవరిని కదిలించినా బాబుకే ఓటు వేస్తామని చెబుతున్నారని, సైకిల్ విజయం అంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పటికీ చాలా మందికి వైసీపీ గుర్తు ఏదో కూడా తెలియదని అంటున్నారు మంత్రి. ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనను మంత్రి ధర్మాన చెప్పగా, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ధర్మాన వ్యాఖ్యలపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంకా ఎక్కువగా ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రచారంలో అధికార వైసీపీకి చెందిన మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఇతర నియోజకవర్గాల్లోనూ వారి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. అలా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మంత్రులకు వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయట. వైసీపీలో సీనియర్ మంత్రిగా కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రచారంలో ప్రజలు చెప్పిన మాటకు మంత్రి ధర్మానకు షాక్ తగిలిందట. ఎవరికి ఓటు వేస్తారు అని అడిగితే ఇంకెవరికి, బాబుకే వేస్తామని ప్రజలు సమాధానమిచ్చారట. తాము ఇంత చేస్తున్నా, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రజలేంటి బాబుకు ఓటు వేస్తామంటున్నారు అని ఆశ్చర్యానికి గురయ్యారట. ప్రజల మాటలతో షాక్కు గురైన తర్వాత కొద్దిసేపటికి తేరుకున్న మంత్రి ధర్మాన వారిని ఏ బాబుకి ఓటు వేస్తారు అని అడిగారట. అందుకు వారు సైకిల్ గుర్తుకి, హస్తం గుర్తుకి అంటూ సమాధానమిచ్చినట్టు మంత్రి ధర్మాన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన తమ పార్టీ కార్యకర్తలకు పార్టీ గుర్తును ఓటర్లకు చెప్పడంలో ఎంత లోపం జరుగుతుందో చూడండి అంటూ ఉద్బోధించారట. త్వరలో యుద్ధానికి సిద్ధమవుతున్నా, ఇప్పటికీ చాలా మందికి మన పార్టీ గుర్తు తెలియదు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగర పరిధి బలగా, శ్రీకాకుళం గ్రామీణ మండల తండేంవలస పంచాయతీ బెండివానిపేటలో వైకాపా శ్రీకాకుళం లోక్సభ స్థానం అభ్యర్థి పేరాడ తిలక్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని అడిగితే చాలామంది బాబుకే వేస్తామంటూ సమాధానమిస్తున్నారు. ఏ బాబుకి అని మరలా అడిగితే సైకిల్ అని, హస్తం అని రకరకాల పేర్లు చెబుతున్నారు. అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని ధర్మాన వ్యాఖ్యానించారు. ఏమైనా అధికార వైసీపీకి మాత్రం ప్రజల్లో తాము లేమనే సంగతి తెలిసి వచ్చినట్టుంది. ప్రజలను 5 ఏళ్ల పాటు పాలించిన ముఖ్యమంత్రి పేరు ఎన్నికల వేళ గుర్తుకు రాకపోవడం, ప్రతిపక్షంలో ఉన్న నేత పేరునే గుర్తుపెట్టుకోవడం, ఆ పార్టీ గుర్తును గుర్తుంచుకోవడం సాధారణ విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ప్రజలే తేల్చేసినట్టుగా ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది. తాము ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాము, వాటి ద్వారా తాము గెలుస్తామనే భ్రమలను ప్రజలు తొలగిస్తున్నారు. సంక్షేమ పథకాలు సాధారణంగా ప్రభుత్వాలు అందించేవని ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో పరిపాలన సక్రమంగా చేసేవారే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా వారి మాటల్లో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.